గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏషియన్స్ అధినేత, సినీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగి గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు అండ్ ఇంకా జూన్ 20th రిలీజ్ అవబోతున్న కుబేరా మూవీ విశేషాలు ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. కుబేరా ఎలా వచ్చింది సార్ మూవీ? చాలా బాగా వచ్చిందండి, హిట్ అవుతుంది. ఓకే, రైట్. అంటే ఫస్ట్ కుబేరా టైటిల్ వినగానే మీకు ఏమనిపించింది? డైరెక్టర్ గారు చెప్పారు, 2-3 టైటిల్స్ చెప్పిన తర్వాత ఇదే ఫైనల్ చేసాం. సినిమాకి ఏదో లింక్ ఉంది. ఓకే, ఆఫ్టర్ సీయింగ్ ద సినిమా యూ నో. ఓకే, అంటే ఇంకా వేరే టైటిల్స్ ఏమనుకున్నారు? అది నేను రివీల్ చేయకూడదు. రివీల్ చేయకూడదా? ఓకే. అంటే శేఖర్ కమ్ముల గారు ఈ టైటిల్కి మీరే ప్రొడ్యూసర్గా ఉంటే బాగుంటుంది అని ఏమన్నా చెప్పారా? అట్లా ఏం లేదు, జనరల్గా వచ్చింది అది. ఓకే, రైట్. సో ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టరైజేషన్స్ కానీ? అంటే మీరు బేసిక్గా సినిమాలు చూడను అని చెప్పారు, కానీ సినిమా బాగుంటుంది అని చెప్తున్నారు. సో మీరు ఎలా వింటాం కదా. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడే చెప్తారు కదా, హౌ ద షార్ట్స్ కేమ్, హీరో విల్ టెల్. ఓకే, నాగార్జున గారు చెప్తారు డబ్బింగ్ చెప్పినప్పుడు. అందరు చెప్పిన దానికి పాజిటివ్గా ఉంది బాగా. ఓకే, కానీ అంటే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీకి కొంచెం బడ్జెట్ ఎక్కువగానే పెట్టారనుకోవచ్చు. సార్, బడ్జెట్ మన చేతిలో లేదు, సినిమా రిక్వైర్మెంట్ బట్టి చేసాం. ఓకే, సో అంటే ఆ బడ్జెట్కి డెఫినెట్గా మనం పెట్టాలి అని మీకు అంటే ఎక్కడైనా అనిపించిందా? అంటే రన్నింగ్లో అయిపోతుంది ఇది మనం పెట్టాలా లేదా లాస్ట్ అనుకుంటాం, నడిచే ఉంటుంది ఇది. ఓకే, మన చేతిలో ఉండదు. అంటే ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అనేది కొంచెం తక్కువగానే ఉండింది. సో ఇప్పుడు హరిహర వీరమల్లు అనుకున్నప్పటికీ కూడా అది కూడా పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు కుబేరాకి అది ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఒక 8 days గ్యాప్ ఉండింది, June 12th అన్నారు, బట్ ఇప్పుడు June 12th పోస్ట్ పోన్ అయింది కాబట్టి. న్యాచురల్లీ సోలో వచ్చింది, పిక్చర్ బాగుంటే ఆడుతుంది సార్ ఏదైనా. పీపుల్ వాంట్ మూవీ, దే ఆర్ హంగ్రీ ఫర్ అ మూవీ ఫ్రమ్ లాస్ట్ 3 months. డెఫినెట్గా ఓపెనింగ్ బాగా పడాలని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. సో ప్రమోషన్ కూడా మీతోనే ఎక్కువగా స్టార్ట్ అయినట్టుంది, మీరే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు ప్రమోషన్ అనేది. ప్రమోషన్ అందరు చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ గారు వస్తున్నారు రేపు నుంచి, ఆయన మండే నుంచి ఆయన కూర్చుంటారు. నేను ప్రమోషన్ ఏం చేస్తాను, అంటే బిఫోర్ మీ ఇంటర్వ్యూస్ చూసుకుంటే చాలా తక్కువగానే ఉన్నాయి, బట్ ఈ మూవీకి సంబంధించి మీరు కొంచెం వచ్చి ఆడతారు సార్. చేయాలంటే చేయాలి కదా. నాకు అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఇంటర్వ్యూ ఇయ్యాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఈ థియేటర్ ఇష్యూ అనేది ఎక్కువగా నడుస్తూనే ఉంది. సో అది స్టార్ట్ అయింది, మరి ఏదైనా సొల్యూషన్ దొరికిందా? సొల్యూషన్ దొరుకుతుంది కదా, కమిటీ పెట్టారు, చూస్తారు. ఓకే, ఓకే. అంటే లాస్ట్ ఇంట్రెస్ట్ మీరు చెప్పారు, ఇంకా సింగిల్ స్క్రీన్స్ అనేవి బ్రతకడం అనేది కష్టం, ఒక 2-3 years లేదంటే ఒక 5 yearsలో ఎండ్ అయిపోతాయి. సో దానికి సొల్యూషన్ ఏం లేదంటారా? రన్ చేయలేదంటారా? అంటే మేము అడగలేదు, కొంచెం ఇన్సెంటివ్గా ఉంటే సింగిల్ స్క్రీన్స్కి బెటర్ అవుతుంది. 1 incentive పర్సంటేజ్ సిస్టమ్ చేయవచ్చు అందరూ ఒప్పుకుంటే. ఇది ఒక సెక్టర్ అడిగింది కాదు, కమిటీ వేసారు, కమిటీ డిసైడ్ చేస్తుంది. మా చేతిలో ఏముండదు, కమిటీ ఏం చెప్తే అది వినాలి అందరూ. అంటే డిస్ట్రిబ్యూటర్లు అడిగే ఒక ఆ పర్సంటేజ్ సిస్టమ్ని మీకు ఓకేనా, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అది బాగుంటుంది అనుకుంటున్నారా? సార్, అది కమిటీ ఉంది, కమిటీ మాట్లాడుతుంది. నేను నా పర్సనల్ ఒపీనియన్స్ చెప్పకూడదు కదా. ఓకే, అదే మీ పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఈవెన్ ఎగ్జిబ్యూటర్. కమిటీ పెట్టిన బిఫోర్ చెప్పొచ్చు, పెట్టిన తర్వాత చెప్పకూడదు. సో ఈ థియేటర్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ నలుగురు అన్నప్పుడు అంటే మీకేమనిపించింది? అంటే నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ అని కాదు, ఈ 4 major పీపుల్కి నోన్ పీపుల్ వీళ్ళకి థియేటర్స్ ఉన్నాయని అట్లా చెప్తారు. అది పాత, అది ఏదో కొత్తగా తీశారు. అది ఓకే, టోటల్ 1600-1500 థియేటర్స్లో మేము నలుగురు అంటున్నారు కదా, నలుగురికి 300-250 ఉంటాయి, అన్నీ కలిపి అందరిది. అసలు అరవింద్ గారికి అయితే బాగా తక్కువ, రాజు గారికి కూడా 60-50 ఉంటాయి. అనవసరంగా అది ఫేమస్ చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జిబిటర్స్, సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. వై 4 people ఓన్లీ నేమ్ ఇస్ కమింగ్? బికాస్ 4 name యూ కెన్ టెల్ ఈజీలీ, దట్స్ వై, నథింగ్ ఎల్స్. అంటే వెంటనే అప్పుడు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, దిల్ రాజు గారు పెట్టారు, మీరు కూడా ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం ఎందుకు ఇవ్వాలి సార్ అని ఏమన్నా అనిపించింది? మన దగ్గర 500 థియేటర్స్ ఉంటే 400 ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరి దగ్గర లిస్టే ఉంది కదా. ఇంకా దాని తర్వాత లిస్ట్ వచ్చింది,
వాళ్ళు పెట్టిన బిఫోర్ ప్రెస్ మీట్ లిస్ట్ లేదు, లిస్ట్ ఇచ్చేసారు, ఇప్పుడు ఓపెన్ ఉంది కదా. ఓకే రైట్. అంటే అక్కడ ఇష్యూ ఇక్కడ నడుస్తుంది, బట్ ఒక డిప్యూటీ సీఎం గారు దాన్ని అంత సీరియస్గా తీసుకున్నారు, ఆయన వైపు నుంచి అటువంటి రియాక్షన్ వచ్చింది అనే దాని మీద మీరు ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ ఆయన కూడా చేసుకున్నారా అనే థాట్ ఏమైనా మీకు వచ్చిందా? నాకు ఐడియా లేదు సార్. ఈవెన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు కూడా మాట్లాడారు, ఆ నలుగురే అన్నట్టుగా కూడా ఆయన. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ సీ. ఓకే రైట్. ఓకే, సో రీసెంట్గా శ్రీధర్ గారు చేసిన కామెంట్స్ అవి కూడా చాలా కాంట్రవర్సీ అని చెప్పుకోవచ్చు. అండ్ శ్రీధర్ నా బ్రదర్, నా ఫ్రెండ్, నో డౌట్. ఆయన డిస్కస్ చేయకుండా మాట్లాడాడు, కొంచెం ఆవేశంగా చెప్పాడు. బట్ ఈజ్ మై బ్రదర్, ఈజ్ మై ఫ్రెండ్, ఐ కాంట్ టాక్ అగేన్స్ట్ హిమ్ ఆర్ దట్ థింగ్. ఆయన పర్సనల్ అభిప్రాయం ఆయన చెప్పాడు, నేను అప్పుడే కరెక్ట్ చేశాను, ఇట్లా కాదు ఇట్లా, దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఓకే, కానీ మీరు అధ్యక్ష పదవికి ఎందుకు రిజైన్ చేశారు? ఎందుకు రిజైన్ చేశారంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అందుకోసం. మళ్ళీ ఐ కాంట్ గో టు ద చేంబర్, స్పెండ్ టైం. అంటే ఎన్నికైనా 24 hours-లోనే, అంటే ముందు అంటే మీరు మిమ్మల్ని ఎన్నిక చేసుకునే వద్దన్నాను సార్ నేను. అయిపోయింది, ఇన్ని రోజులు చేశాను, అయిపోయింది అని అన్నాను. లేదు ఉండాలని పెట్టేశారు ఇంకా, అంతే. ఓకే రైట్. సో మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీరే కొనసాగుతారు అని వినిపిస్తుంది, నిజమేనా? అంటున్నారు, బట్ లెట్ మీ థింక్. ఓకే రైట్. సో అంటే ఏంటి ఫిలిం ఛాంబర్ త్రూ టికెట్ రేట్స్ హైక్స్ గురించి కానీ ఇదంతా ఒక ఫిలిం ఛాంబర్లో ఒక అధ్యక్షుడిగా ఉంటే అది యూస్ఫుల్గా ఉంటుందంటారా? అంటే సజెస్ట్ చేయడానికి. సార్ ఇక్కడ ఓపెన్గా ఏం మాట్లాడుకోలేము సార్. ఏ పోస్ట్ ఉండినా ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఇండివిజువల్గా ఉంటే ఓపెన్గా మాట్లాడచ్చు, ఏదైనా పోస్ట్ ఉంటే ఓపెన్గా మాట్లాడుకోలేము. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్ అండ్ టాక్. సో ఐ డోంట్ వాంట్ దట్ ప్రెజర్ ఎనీమోర్. సో ఐ డోంట్ లైక్ టు బి ప్రెజర్డ్. అంటే బేసిక్గా మీరు ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు, బోల్డ్గా. అదే తప్పు అండి, ఇక్కడ మాట్లాడకూడదు. ఓకే రైట్. టికెట్ హైక్స్ అనేది ఫిలిం ఛాంబర్ త్రూ రావాలనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అది పాసిబుల్ అవుతుంది? అది అవుతుంది కదా, ఛాంబర్ ద్వారానే చేస్తున్నారు కదా. ఓకే. అంటే కొంతమంది కామెంట్ ఏంటంటే, మనం ఒక ప్రొడ్యూసర్ సినిమా తీసుకుంటారు, ఆ రిలీజ్ డేట్, ప్రైజరు, ఆ టైము అదంతా కూడా ఆయనకే తెలుస్తుంది. ఆయన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆయన అక్కడ చెప్పి ఆ లెటర్ పెట్టుకుని అది మళ్ళీ అక్కడ గవర్నమెంట్కి వెళ్ళి ఇదంతా చాలా ప్రాసెస్ అంటున్నారు. లేదు, ఏం ప్రాసెస్ చేసేస్తారు. ఓకే రైట్. ఈ కుబేరాకి సంబంధించి ఏమైనా టికెట్ రేట్స్ హైక్ చేసేది ఏమైనా ఉందా? లేదు, ఆల్రెడీ జియో ఉంది మాకు అంతవరకు. 150, 175 సింగిల్ థియేటర్స్, 200, 250, AMB ఒకటే 295, మల్టీప్లెక్సెస్, B క్లాస్, C క్లాస్ 110 రూపీస్. వీ హావ్ ఫిక్స్ ద రేట్స్. ఓకే. ఈవెన్ దిల్ రాజు గారు కూడా చెప్పారు, తమ్ముడు మూవీ కూడా టికెట్ రేట్స్ హైక్స్ ఉండవు, అండ్ ఇంకా థియేటర్స్లో ఫుడ్స్ కూడా కంట్రోల్ చేయాలి రేట్స్ అనేవి. మా దగ్గర అయితే కంట్రోల్డే ఉన్నాయి ఏషియన్లో. ఐ డోంట్ నో అదర్ ప్లేసెస్. దే హ్యావ్ కెప్ట్ ఇట్ మోర్, బట్ వీ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ దెమ్ టు రిడ్యూస్. ఓకే. అంటే ఒక కామన్ ఆడియన్స్ ఇప్పుడు థియేటర్స్కి ఎక్కువగా రావాలి అంటే మినిమం టికెట్ ప్రైస్ ఒక సింగిల్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్ కానీ ఎంతవరకు రేట్ ఉంటే ఎఫర్ట్గా ఉంటుంది? అండ్ సింగిల్ స్క్రీన్స్ 150 ఉంటే హ్యాపీ. అక్కడ సింగిల్ స్క్రీన్స్లో పాప్కార్న్ అన్నీ తక్కువే ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ లేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ మోర్ రేట్ ఇన్ సింగిల్ థియేటర్స్, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ మల్టీప్లెక్సెస్ దట్ క్యాంటీన్ రేట్స్ ఆర్ హై, దట్ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్. ఓకే. సో మేబీ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓకే టికెట్ రేట్స్ తక్కువే ఉన్నాయి అంటున్నారు, అండ్ ఇంకా ఫుడ్ కూడా తక్కువే ఉందంటారు. మరి ఎందుకు రావట్లేదు అంటారు ఆడియన్స్? కంటెంట్ అంటే మంచి కంటెంట్ ఇవ్వట్లేదా, లేదంటే స్టార్ హీరోస్ రీజన్స్? ఓటీటీ కంటెంట్ అన్సెన్సర్డ్ వస్తుంది, యూత్ కొంచెం దూరం అయిపోయింది మనకి. రిపోర్ట్ తెలుసుకొనే వస్తున్నారు. రిపోర్ట్ పాజిటివ్ వస్తే వస్తున్నారు థియేటర్కి, పాజిటివ్ రాలేదంటే దీని బిఫోర్ పాజిటివ్ లేదంటే కూడా వచ్చేవారు, ఒకసారి చూసిపోయారు, ఇప్పుడు వస్తలేదు. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, యూ కాంట్ కాల్ వన్ రీజన్. పిక్చర్ ఈస్ గుడ్, దే ఆర్ కమింగ్ నో సార్, కోర్టు దే కేమ్ నో సార్, సంక్రాంతికి వస్తారు, సూపర్ హిట్ వచ్చారు కదండి, తెలుసుకొని వస్తున్నారు అంతే. ఓకే, సినిమా బాగుంటే వస్తున్నారు. దీని బిఫోర్ తెలుసుకుని వచ్చేవారు కాదు, జనరల్గా వచ్చేసేవారు. సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది, సోషల్ మీడియాలో చూస్తున్నారు, స్టోరీ చదువుతున్నారు, బాగుంది, వాళ్ళకి నచ్చితే వస్తారు, లేకపోతే రారు. అట్లా అయిపోయింది, ఎరాటిక్ అయిపోయింది. అంటే ఈవెన్ ప్రతి ప్రొడ్యూసర్ చెప్పేది ఇప్పుడు థియేటర్కి రాకపోవడానికి ఓటీటీ ఒకటి, ఫ్రైడే రోజే ఓటీటీలోకి రావడం ఒకటి, ఈవెన్ రీ రిలీజ్లో ఒకటి,
స్టార్ హీరోస్ సినిమాలు ఎక్కువగా రాకపోవడం ఒకటి, ఇవన్నీ రీజన్స్ అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు. బట్ దీన్ని అంటే ఎలా కంట్రోల్ చేయాలి అనేది మాత్రం ఎవ్వరు ఏది ఆలోచన అనేది లేదు. ఏం లేదు, ఈ రోజు కొంచెం ఎక్కువ సినిమాలు చేస్తే బెటర్, ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది అని రిక్వెస్ట్ చేసుకోవాలంతే, ఇంకేం లేదు. ఓకే, రైట్. అంటే మెయిన్లీ స్టార్ హీరోస్ ఈ సినిమాలు ఎక్కువగా వస్తే సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా స్క్రిప్ట్ చూసి పిక్చర్ చూసి ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నీ చూసుకొని కమిట్ అవుతారు కదా. ఏదో సినిమాలు ఎక్కువ చేయాలని సంవత్సరంకి 4-5 చేయలేరు కదా. ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు డూ మోర్, వీ హ్యావ్ టు రిక్వెస్ట్ అండ్ దే విల్ ఆల్సో డూ. ఐ థింక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి గుడ్. అంటే బిఫోర్ స్టార్ హీరో సినిమాలు కూడా మాక్సిమం ఇయర్కి ఒక 2 మూవీస్ అయినా వస్తూ ఉండేవి అట్లీస్ట్. వస్తలే బికాస్ వాళ్ళు కూడా హిట్ తీయాలనే దాంట్లో ఉంటారు కదా, ఏదో తీసేయాలని ఉండదు కదా. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఒక హీరో హిట్ ఇచ్చిన తర్వాత మొన్న శ్రీధర్ గారు మాట్లాడినట్టు రెమ్యునరేషన్ వాళ్ళకి ఎంతైనా ప్రొడ్యూసరే వెనకాల వెళ్ళి మీకు మేము ఇస్తామని ముందే బుక్ చేసుకుంటున్నారు. సార్ రెమ్యునరేషన్ క్వశ్చన్ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, అది ఎవరి ఇష్టం మాట్లాడు. అంటే మూవీ బడ్జెట్లోకి ఆ రెమ్యునరేషన్ కూడా వస్తుంది. బడ్జెట్ ఎక్కువ అవడం వల్ల టికెట్ రేట్ పెంచుతున్నారు, ఆ బర్డెన్ అంతా ఆడియన్స్ మీద పడుతుంది అనేది కదా క్వశ్చన్. అదే చెప్తున్నాను కదా సార్, పెంచకూడదు అని అందరు ఇప్పుడు తక్కువ రేట్లోనే వెళ్తామని అనుకుంటున్నారు. సో అంటే రెమ్యునరేషన్లో అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉండదు, మూవీ బడ్జెట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉండదు. చెప్తున్నాను కదా, వీఆర్ నోబడీ టు టాక్ అబౌట్ రెమ్యునరేషన్. ఓకే, రైట్. అండ్ ఇంకా మీరు బిజినెస్ పరంగా కూడా స్టార్ హీరోస్తో ఈ మల్టీప్లెక్స్లు అనేది అది ఎలా వచ్చింది థాట్? అసలు థాట్ ఎట్లా వచ్చిందంటే ఏఎంబి అని మాది ఏషియానే ఉంటాయి. అది మేడం వచ్చి రిక్వెస్ట్ చేస్తే మా ఫాదర్కి వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేశారు. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. ఓకే, దాంట్లో తప్పేముంది, వ్యాపారం కదా. ఏఎంబి అండ్ ఇంకా నెక్స్ట్ AAA ART రవితేజ గారిది, విజయ్ దేవరకొండ గారితో ఉంది. ఓకే, సో ఇవి ఇంకా వేరే స్టేట్స్లో కూడా డెవలప్ చేస్తున్నట్టు. బెంగళూరు ఉంది. బెంగళూరు, ఓకే, రైట్. వైజాగ్లో AAA. ఓకే, ఏఎంబి బెంగళూరు. ఏఎంబి బెంగళూరు. ఓకే, రైట్, రైట్. అయితే ఇప్పుడు దీని మీద ఎటువంటి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు ఛాంబర్ త్రూ? మాట్లాడతారు సార్, నాకైనా చాలా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మేము ఒక పార్ట్ ఆఫ్టర్ ఆల్, వీల్ ఆల్సో ట్రై టు బీ సపోర్టివ్. ఓకే, రైట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తున్నారు సినీ పెద్దలు. సో అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరు కలవలేదు అని పోస్ట్ చేసిన తర్వాత కలుస్తున్నారా, లేదంటే ఇప్పుడు ఏదైనా రీజన్తో కలుస్తున్నారా, ఎందుకు కలుస్తున్నారు? ఐ థింక్ జనరల్ ఇట్ ఇస్. ఐ థింక్ ఎవరెవరు కలవబోతున్నారు? ఏదైనా మ్యాటర్ ఏదైనా 40-45 పీపుల్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఓకే, అదే ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా మాట్లాడబోతున్నారు? నాకు ఐడియా లేదు సార్. ఓకే, రైట్. సో ఛాంబర్ త్రూనే ఒక 40 మెంబర్స్. సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఓకే. అంటే చిన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది మాట్లాడుతున్నది, మమ్మల్ని ఎక్కడికి ఇన్వైట్ చేయరు, చిన్న ప్రొడ్యూసర్స్ని పట్టించుకోరు, దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండదు, ఇక్కడ కూడా పట్టించుకోరు అని కొంతమంది మాట్లాడుతున్నారు. చెప్పండి, చిన్న పెద్ద ఏమిటిది? కెన్ యూ డిఫైన్? అంటే స్మాల్ బడ్జెట్ సినిమా, స్మాల్ బడ్జెట్ పిక్చర్స్ కూడా సూపర్ హిట్ అయినాయి, బిగ్ బడ్జెట్ పిక్చర్స్ కూడా ఫెయిలియర్స్ అయినాయి. అంటే చిన్న పెద్ద ఏం లేదు. ఆ రోజు ఆయన లక్ ఏముంది, అది ఆ ఫ్రైడే కౌంట్ అవుతుంది. ఈ థియేటర్ మాఫియా అని కూడా అంటూ ఉంటారు, థియేటర్స్ ఇవ్వరు కొన్ని చిన్న సినిమాలకి, ఆ థియేటర్స్ అనేవి ఆడితే ఎందుకు ఇయ్యారు సార్? ఇప్పుడు సినిమా ఆడింది అనుకోండి, ఎందుకు ఇయ్యారు సార్? సినిమా బాగుంటే బరాబర్ ఇస్తారు. మేము పోయి డాన్స్ ఆడము కదా థియేటర్లో. పిక్చర్ బాగుంటే పిక్చర్ వేయాలి కదా, ఎందుకు వేయరు? వందే ఉన్నాయి కదా సార్ 1 year నుంచి. ఇవన్నీ పాత స్టోరీ, కొత్త స్టోరీ కాదు. ఓకే, రైట్. ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా, సో మీకు ఏది కొంచెం బెటర్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది, ఏది బాగా రిస్క్ అనిపిస్తుంది? 3 బాగలేదు. 3 ప్రస్తుతం, రేపు బాగా అవ్వచ్చు ఓకే అని కోరుకోవాలి. ఓకే, అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ. ఓకే, అదే దానికి మాత్రం అంతే ఎట్లా పాజిటివ్ ఉండాలి ఎప్పుడు. ఓకే, రైట్. సో అండ్ ఇంకా బిజినెస్ పరంగా అంటే మీరు ఆ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు, అండ్ ఇంకా ఈ మూవీకి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు, రెండు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు? నాకైనా చాలా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడగండి ఆ క్వశ్చన్. మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఏం బ్యాలెన్స్ చేస్తారు? ఏ పని ఆ టైంకి చేసుకోవాలి. మళ్ళీ చాలా కూల్గా కనిపిస్తారు కదా ఇప్పుడు.
కూల్గా అయితే ఉన్నాను. ఉండరా, కూల్గా ఉండరా? ఓకే, రైట్. అంటే ప్రెషర్ తీసుకుంటారా, టెన్షన్ అవుతుంటారా ఎప్పుడైనా? అవుతారు, ఎందుకు అవ్వరు? ఓకే, బిజినెస్ అంటేనే టెన్షన్, ప్రెజర్ కదా. ఓకే. సినిమాల్లో విషయంలో అవుతుంటారా, మూవీస్ విషయంలో రిలీజ్ అప్పుడు అటువంటి టెన్షన్ ఏమైనా ఉంటుందా? ఆ సినిమా లేదు, పట్టించుకోరు మూవీ అసలు? మన చేతిలో ఏముంది సార్? తీసేసినాం, బుల్లెట్ వెళ్ళిపోయింది, మనం మనం ఏం దిగుతుందా చేయగలం? లేదని తర్వాత సంగతి. నేనేం చేయగలను, మా చేతిలో ఏం లేదు. ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు స్టార్ హీరోస్ సినిమాలన్నీ కూడా పెద్ద బడ్జెట్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు రిలీజ్లు అనేవి చాలా కష్టంగానే ఉన్నాయి. సో మరి ఈ 2-3 ఇయర్స్లోనే మీరు సింగిల్ స్క్రీన్స్ అనేవి క్లోజ్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు సొల్యూషన్ ఏమన్నా మాట్లాడుకున్నారా, లేదంటే మీ వెర్షన్ ఏంటి అసలు? ఏదో ఒకటి ఇన్సెంటివ్ అయితే ఉండాలి సింగిల్ స్క్రీన్కి. పెద్ద సినిమాలు పడినప్పుడు సమ్ ఇన్సెంటివ్ ఇట్ కమ్స్, ఇట్ ఇస్ గుడ్. ఓకే, రైట్. అది ఎలా అనేది ఇంకా మన చేతిలో ఉండదు సార్. సినిమాలు ఆడాలి, హిట్ అయితే సినరీ వైజ్ డిఫరెంట్. సినిమాలు హిట్ అవ్వాలి అంతే, దేవుడు కోరుకోవాలి. ఓకే, రైట్. అంటే ఈ ఇష్యూ వచ్చినప్పుడల్లా మీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా, సో అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుంటుందా? కామన్ కదా. పట్టించుకో, లైట్ తీసుకుంటారు. పట్టించుకుంటే ఏమొస్తుంది, పట్టించుకోలేదంటే ఏమొస్తుంది. కూల్. రైట్. సో అండ్ ఇంకా ప్రీ రిలీజ్కి సంబంధించి కుబేరా సో రేపు ఉండబోతున్నట్టు. అవునవును, రేపు ఈవెంట్. ఓకే, సో ప్రీ రిలీజ్ అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు? గెస్ట్స్ ఎవరైనా? రాజమౌళి గారు ఉంటే మళ్ళీ ఆయన ఆంధ్ర వెళ్తున్నారు. యాక్చువల్లీ ఫ్రైడే ఉంటే బికాస్ ఆఫ్ దట్ ఫ్లైట్ క్రాష్ వి పోస్ట్పోన్డ్. సో శేఖర్ గారు ఆల్సో ఇస్ ఇన్ చెన్నై లాస్ట్ 10 days. సో బాగా టైట్గా ఆ ప్రీ రిలీజ్ బాగా చేసుకోవాలి, ప్లానింగ్ టైం దొరకలేదు. ఓకే, అది దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, ఎవరు అనుకున్నారు? గెస్ట్ ఎవరినైనా అనుకున్నారా? మళ్ళీ ఆయన అక్కడ పని అయిపోతే వస్తారు సార్, లేకపోతే మేమే చేసుకుంటాం. సార్ మీద డిపెండ్. ఓకే, రైట్. సో ఈరోజు జరగబోతున్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఆల్మోస్ట్ 14 years తర్వాత అనుకుంటారు. గ్రేట్ సార్, చీఫ్ మినిస్టర్ గారు అంత పెద్ద పని అది చెప్పారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ హీ వాంట్స్ టు డెవలప్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఈజ్ అ గ్రేట్ సీఎం. ఓకే, రైట్. రెండు గవర్నమెంట్ల నుంచి సపోర్ట్ అనేది ఉండిందంటారా ఫిల్మ్ ఇండస్ట్రీ? డెఫినెట్లీ. రెండు ఆంధ్ర గవర్నమెంట్ సూపర్, ఇక్కడ సూపర్, రెండు గవర్నమెంట్ చాలా బాగుంది. ఓకే, కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు అట్లా పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే సినీ పెద్దలు ఎవరు ఆయన్ని మర్యాదపూర్వకంగా, అది నేను ఎట్లా మాట్లాడుతాను సార్? అంటే ఇండస్ట్రీలో మీరు కూడా ఒక పెద్ద సార్, దెర్ ఇస్ సమ్ మిస్అండర్స్టాండింగ్, అదర్వైజ్ ఐ బిలీవ్. ఓకే, రైట్. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ సో ఎలా అంటే గవర్నమెంట్ని ఎలా మిక్స్ చేసుకుని, అంటే మీకు కావాల్సినప్పుడు బిఫోర్ ఏదైనా నాకైనా చాలా చాలా పెద్దోళ్ళు ఉన్నారు. నేను ఒకటే కాదు, ఇక్కడ 10 మనుషులు ఉన్నారు, 15 మనుషులు, వాళ్ళు చూసుకుంటారు. ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అవసరం లేదు కదా. ఓకే, మన పని మనం చేసుకుంటే హ్యాపీ. ఓకే, కానీ అంటే మీ పెద్దల్లో మెయిన్గా మీ పేరు కూడా వినిపిస్తుంది. మొన్న ఆ నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురిలో మీ పేరే వినిపించింది కదా. అట్లనే చెప్తారు సార్. ఇవన్నీ పట్టించుకుంటే మనం అన్నం కూడా తినలేము. ఓకే, రైట్. సో నెక్స్ట్ మరి మూవీస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే బడ్జెట్ ఏమైనా లిమిట్గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు? సార్ ఎలా బడ్జెట్ డే 1 రాసినప్పుడు ఒకటి ఉంటుంది సార్, సినిమా తీసినప్పుడు ఒకటి అయిపోతుంది. ప్రతి సినిమాతో అంతే. చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ అదే బడ్జెట్లో తీసుకోగలరు, ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్స్. ఇట్స్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మా చేతిలో ఉండదు. ఎవరైనా పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలని చూడరు, తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువలో అమ్మాలని చూస్తారు వ్యాపారం. బట్ చేతిలో ఉండదు కొన్ని. యూ కాంట్. ఇది మ్యాక్సిమం లక్ బిజినెస్ సార్. ఇది 50% లక్, 50% పిక్చర్ బాగుండాలి, ఆడియన్స్, వర్షం రాలేదు, వర్షం వచ్చింది, 100 ఆపోజిషన్స్ ఉంటాయి దీనికి. 50% ఇస్ లక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. అది ఓకే, కానీ అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక అగ్రిమెంట్ అనేది ఎగ్జిబిటర్కి కానీ ఇప్పుడు బయ్యర్స్ కదా, సో బయ్యర్స్కి కానీ ప్రొడ్యూసర్తో ఎలా ఉంటుంది అసలు ఒక సినిమా తీసుకునేటప్పుడు? ఇప్పుడు రిలీజ్ చేయడం అంటే ప్రొడ్యూసర్కి కష్టంగా మారిందా? సో ఎగ్జిబిటర్కి బయ్యర్స్కి ఉండే అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు అసలు? అందరు కష్టాల్లో ఉన్నాం సార్. దేవుడి దయ వల్ల అందరు కష్టాల నుంచి బయటికి వస్తామని నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్. కానీ అంటే సినిమాని ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఒక ఎగ్జిబిటర్కి ఇవ్వాలి అంటే, లేదంటే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి అంటే, లేదంటే బయ్యర్కి ఇవ్వాలంటే అగ్రిమెంట్ ఎలా ఉంటుంది? ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్కి ఇస్తాడు. అదే ఇస్తారు, కానీ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది ఎలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో? అగ్రిమెంట్ ఎలా చేసుకుంటున్నారు? మూవీ చూసిన తర్వాత ఇస్తాము, లేదంటే ఫ్లాప్ అయితే ఇంత వెనక్కి ఇస్తాము, వెనకకి ఇస్తాం లేదు, ఇవన్నీ వాళ్ళ దయాధర్మం. ప్రొడ్యూసర్
బట్ ఫోర్స్ ఏమి ఉండదు ఎవరిది. ఓకే. రీసెంట్ మీరు జాక్ మూవీ గురించి మాట్లాడింది బాగా వైరల్ అయింది. జాక్ మూవీ చూసిన తర్వాత అందుకోసం ఇక్కడ ఏం వద్దు, వైరల్ అవ్వద్దు. ఇందుకోసం కంట్రోల్గా మాట్లాడుతున్నాను. నా వెల్ విషర్స్ చెప్పారు. ఎందుకు సార్ అంటే మొన్న ఆయన హీరో గురించి మాట్లాడారు, మళ్ళీ మీరు నేను హీరో మూవీ గురించి మాట్లాడారు. నేను హీరో గురించి ఇట్ వాజ్ అ షాక్ టు అస్ అన్నాను. దానికి ఏదో మిస్ఇంటర్ప్రిట్ చేసి రాస్తారు. ఇట్ వాజ్ అ షాక్. ఇప్పుడు ఒక సినిమా 10 రూపాయలు కొంటే 1 రూపాయ చేస్తే షాక్ అవుతాం కదా. ఆ షాకు ఇంకా దీనిపైన పెద్ద షాక్ ఏం తగులుతుంది అన్నాను. తప్పులేదు కదా అది. ఓకే. అంతకంటే పెద్ద షాక్స్ ఏం తగలేదా బిఫోర్ మీకు? తగిలినాయి కానీ ఇట్లా తగలలేదు. ఓకే, ఇలా తగలలేదు. ఓకే, రైట్. సో ఇంకా అది కామన్గానే అనుకుంటూ ఉంటారా? ఇంకా మనం ఇది లైక్ బెట్టింగ్ లాగా కదా, సో ఒక్కొక్కసారి జాక్ పాట్ తగలొచ్చు, ఒక్కొక్కసారి కొంచెం డిఫికల్ట్ అయిపోయింది సార్. We don't know which movie will get opening, which movie will not. It has become very erratic, I told you about that. Very erratic. ఓకే, రైట్. బిఫోర్ శేఖర్ కమల్ గారితో లవ్ స్టోరీ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ కుబేర. ఏంటి శేఖర్ కమల్ గారు అంటే మీకు నమ్మకమా? ఆయన ఏం తీసినా బాగా తీశారు, ఎందుకంటే ఆడియన్స్కి డెఫినెట్గా నమ్మకం ఉంటుంది ఆయన స్టోరీ మీద. ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ అ టెరిఫిక్ డైరెక్టర్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అది. ఓకే. మా హీరో ధనుష్ సూపర్ యాక్టర్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. నాగార్జున గారు మా బ్రదరు, టెరిఫిక్గా చేశారు. రష్మిక మంచి యాక్ట్రెస్, జిమ్ సర్వీస్ అ గుడ్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్ టీమ్ ఈజ్ వెరీ గుడ్. సో ఆల్ దిస్ హెస్ కౌంటెడ్. ఓకే. వెళ్ళారు ఎప్పుడైనా లొకేషన్ సెట్స్కి? ఒకసారి వెళ్ళారు. సో ఇప్పుడు ధనుష్ గారిది నాగార్జున గారి కాంబినేషన్లో మీరు చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది నాగార్జున గారు అంటే లొకేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు? ఈజ్ అ బ్రిలియంట్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. ఓకే. మీ వైపు నుంచి డైరెక్టర్ గారికి కానీ లేదంటే అక్కడ సెట్లో ఏమన్నా సజెషన్స్ ఏమన్నా ఉంటే అసలు స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడం? ఓకే. ఫస్ట్ అంటే స్టోరీ మొత్తం శేఖర్ కమల్ గారిని నెరేట్ చేయమంటారా? నేను అసలు ఏం వినలేదు. లేదు. ఓకే. మరి మొత్తం అంటే ఎవరు ఆ నెరేషన్ వినేది? రామ్మోహన్ రావు గారు, జాన్వి, దే విల్ లిసన్. ఐ డోంట్ ఇంటర్ఫియర్. ఓకే. సో మూవీకి ఏం కావాలనేది చూసుకుంటారు అంతే. సో తీసిన తర్వాత ఏమన్నా చూస్తారా రష్ అట్లాగా? చూసి ఏం చేయాలి, మన చేతిలో ఏదైనా ఉంటుందా? దేవుడి మీద వదిలిపెట్టాలి. ఓకే. మా ఫాదర్ బ్లెస్సింగ్ ఉండాలి. ఓకే. అంటే మూవీస్ అసలు మీరు చూడరు, కానీ ఆ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ బిజినెస్ పరంగానేనా మీకు? మా ఫాదర్ పేరు నడవాలి అంతే. ఓకే. ఆయన పేరు కనిపించాలి ఎక్కడ అంతే. మీకు అసలు ఇంట్రెస్ట్ అనేది మూవీస్ మీద కానీ? ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. విత్ బిజినెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు అంటే కమిటీ గురించి మీరు మాట్లాడితే మరి ఏం మాట్లాడినంటున్నారు? లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు కొన్ని నేను మాట్లాడకూడదు అని చెప్పారు. బట్ ఇప్పుడు ఎట్లా ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది, సింగిల్ స్క్రీన్స్ ఎట్లా రన్ అవుతాయి, టికెట్ రేట్స్ ఇంకా ముందు అంటే పెద్ద సినిమాలకి ఎలా ఉండబోతాయి, సో వీటన్నిటిని కూడా పెట్టారు సార్ పేర్లు. అక్కడ 12-16 మనుషులు ఐ థింక్. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు సార్. వాళ్ళు కూడా బాధ్యత ఉండే మనుషులే కదా అందరు. అంటే మీలాంటి వారి సజెషన్స్ కూడా ఉపయోగపడతాయి కదా. లోపల కూర్చొని మాట్లాడి బయటికి వచ్చి ఎట్లా చెప్తాం? మీటింగ్ అవని, మీటింగ్ అయిన తర్వాత చెప్తాం. ఓకే, ఐ కాంట్ రివీల్ దట్. గవర్నమెంట్స్ నుంచి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ? ఆల్రెడీ పంపించారు కదా. ఓకే. చేంబర్ పెద్దోళ్ళు పంపించారు కదా. ఓకే. సో మరి ఇంకా ఈ టికెట్ రేట్స్ అనేది చాంబర్ త్రూనే పంపిస్తూ ఉంటారా? లేదు ఆంధ్రాకి అది ఇక్కడైతే జియో ఉంది కదా. ఓకే. లేదు దిల్ రాజు గారు చెప్పినట్టు ఇంకా టికెట్ రేట్స్ అనేవి పెద్ద సినిమాలు కూడా పెంచకుండా ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి ఏమన్నా చూస్తున్నారా? ఆయన కరెక్టే చెప్పారు. ఓకే. కానీ అట్లా ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంటారా? మరి లాస్ ఏముంది సార్, పిక్చర్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఓకే. అంటే టికెట్ రేట్ పెంచడం వల్ల మనకి సార్ ఎన్ని పిక్చర్లకి ఎక్కువ పెంచుతారు? కలెక్షన్ వస్తుంది అనుకుంటారు. 10 పిక్చర్స్కి పెంచుతారు, దానిపైన పెంచారు. ఓకే. అంటే సార్ ఇప్పుడు టికెట్ రేట్ పెంచడం వల్ల కలెక్షన్ వస్తుంది, మనకి లాస్ అవ్వకుండా ఉంటాం అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కువ మంది రావడం, రిపీట్ ఆడియన్స్ అనేది రావడం అనేది దానివల్ల తగ్గుతుంది అంటారా? ఇప్పుడు బేసిక్ టికెట్ రేట్ కదా సార్. ఇప్పుడు ఆడియన్స్ తగ్గిపోతున్నారు కదా, మరీ ఎక్కువ పెంచితే తగ్గిపోతున్నారు. వాళ్ళ మైండ్లో ఇదే రేట్ ఉంది సినిమా అని పడిపోతుంది. అది వాళ్ళకి ప్రతి సినిమా రేట్ డిఫరెంట్ అని మైండ్లో పెట్టాలి అది. ఓకే. ఈవెన్ ఫుడ్కి సంబంధించి కూడా ఏమన్నా ఇప్పుడు ఫుడ్ కూడా కొన్ని మల్టీప్లెక్సెస్ సార్, ఎవ్రీ మల్టీప్లెక్స్ కాదు ఫుడ్ ఎక్కువ. దెర్ ఆర్ ఫ్యూ 20-25 మల్టీప్లెక్సెస్ హూ సెల్ మోర్, అదర్ పీపుల్ డోంట్ సెల్. ఓకే.
సో మీ దాంట్లో తక్కువగానే ఉంటాయి? మీడియం ఉంటాయి. ఓకే. సో మినిమం ఎంత ఉంటే పాప్కార్న్ ఆర్? ఇప్పుడు మల్టీప్లెక్స్ ఉంటే 70-80 రూపీస్ ఉంటుంది, సింగిల్ స్క్రీన్ ఉంటే 40 రూపీస్ ఉంటుంది. అదే వేరే కొన్ని మల్టీప్లెక్స్లో 200-300 అమ్ముతారు. అది హైలైట్ అయిపోతుంది. అందరి మైండ్లో ఏమొస్తుంది, అన్ని మల్టీప్లెక్సెస్లో అన్ని చోట్ల 200 ఉంది అని మైండ్లో పడిపోతుంది. అట్లా అది ట్రూత్ కాదు. మీరు ఒక సర్వే చేయవచ్చు కదా, ప్రతి థియేటర్కి వెళ్ళి ఏ థియేటర్లో ఎంత ఉంది అని సర్వే చేసి మీరు పబ్లిక్ వరకు తీసుకొస్తే ఈ క్వశ్చన్స్ నాకు అడగరు మీరు. ఆటోమేటిక్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మొన్న శ్రీధర్ గారు చేసిన కామెంట్స్ గురించి కొంతమంది మాట్లాడింది, తిట్టేది వాళ్ళే, తిట్టించేది వాళ్ళే, పదవిని వద్దని వాళ్ళతోనే చెప్పేస్తారు, మళ్ళీ వాళ్ళ త్రూనే మళ్ళీ వాళ్ళే పదవిని తీసుకుంటారు అని ఒకరు కామెంట్ చేశారు. ఏమంటారు మీరు? లెట్ దెమ్ బీ హ్యాపీ, లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్. See, I can't go and stop somebody's thinking, no. Let him think. As long as I'm clear in my conscience, it's because I don't cheat anybody or I don't cheat my conscience. Okay. There will be a difference of opinion. See, మీ బ్రదర్ మీరు సేమే ఉంటారా? సేమ్, ఇద్దరు సేమే మాట్లాడతారా? కానీ బ్రదర్స్ లేకనే ఉంటారు కదా. ఇది ఓకే, రైట్. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీరు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీకి ఎటువంటి సినిమా కావాలి ప్రేక్షకులకి, సో వాళ్ళకి ఏ రేట్లో అందుబాటులో ఉండాలి టికెట్స్, ఇదంతా మీరు ఆలోచించి ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉన్నా మీరు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారా? డిస్ట్రిబ్యూషన్ ఆల్వేస్ ఫర్ medium ticket prices, not less, not more. Okay. It should be medium, affordable. Okay. Because middle class is the biggest people who see pictures. We should not throw them away, not make them away from movies. అని 2 years 3 years నుంచి చెప్తే ఉన్నాం. ఇప్పుడు అందరికీ అర్థమై అందరు అదే కాన్సెప్ట్లో వెళ్తున్నాం. హోప్ వీ గెట్ ద ఆడియన్స్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ. బికాస్ దీని మీద చాలా మంచి డిపెండెంట్ సినిమా ఇండస్ట్రీ మీద. So I think in 1.5 years everything will be good. I see a positive thing only. హీరోస్తో కూడా మాట్లాడే ఛాన్సెస్ ఏమన్నా? ఎందుకంటే నేను 2 yearsకి ఒక సినిమా నేను మాట్లాడేది ఏమిటి సార్? అంటే మీరే అంటున్నారు నేను తీసేది 2 yearsకి ఒక సినిమా అంటే ఎవరు ఎక్కువ సినిమాలు తీస్తున్నారు వాళ్ళు చూసుకోవాలి కదా సార్, నా పని కాదు కదా అది. అంటే మీ వైపు నుంచి కూడా మరి సినిమాలు ఎక్కువగా చేయొచ్చు కదా, ఆడియన్స్ని రప్పించడానికి, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సార్ నాకు ఇది మెయిన్ బిజినెస్ కాదు. మెయిన్ బిజినెస్ అయిన రోజు నేను కూడా దాని ఆన్సర్ ఇస్తాను. ఓకే. నా మెయిన్ బిజినెస్ కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్, థియేటర్స్. ఇది కాదండి నా మెయిన్ బిజినెస్. థియేటర్స్కి ఆడియన్స్ రావాలి కదా, మళ్ళీ అది ప్రొడ్యూసర్స్ చూసుకోవాలి సార్, నేను కాదు. మీరు అంటే ప్రొడ్యూసర్ కానీ మెయిన్ బిజినెస్ కాదండి, పార్ట్ కదా. ద మెయిన్ ప్రొడ్యూసర్ షుడ్ టేక్ కేర్, ఐ విల్ నాట్. ఓకే. పెద్దవాళ్ళు చాలా ఉన్నారు కదా, 10 మనుషులు ఉన్నారు, పెద్ద మనుషులు. సో మొత్తానికి ఇప్పుడు ఈ కుబేరాకి సంబంధించి కలెక్షన్స్ ఏమైనా మేము పోస్టర్ మీద చూసే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు 100 crores 500 crores. సార్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ థింగ్స్. ఓకే. మీ సినిమాకి సంబంధించి పోస్టర్ వేస్తారా? దేవుడి దేవాల, మా ఫాదర్ దేవాల ఆడాలి సినిమా, బాగుండాలి. ఓకే. వాళ్ళు అందరూ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం అంతే. ఓకే. ఇన్ని కోట్లు అన్ని కోట్లు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఓకే. సో పోస్టర్లో కనిపిస్తుందా మీ మూవీకి సంబంధించి? అది నేనెట్లా చెప్పాలి సార్? ఓకే. అది వాళ్ళు పిఆర్ టీం ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అది ఓకే. నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను సార్ బేసికలీ. ఓకే, రైట్ సార్. సో మొత్తానికి June 20 కుబేరా మూవీ రిలీజ్ అవబోతుంది. సో కాన్సెప్ట్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అన్నీ కూడా అందరికీ కూడా నచ్చినాయి. సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మంచి పూజ కూడా చేయండి. డెఫినెట్గా చేస్తాం. మీకు మంచి డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు 2 yearsకే కాకుండా మీరు ఇయర్కి ఒక 2-3 సినిమాలు చేసేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. మా ఆదిత్య అదే అంటాడు. ఓకే. తీయాలి, ఇయర్కి 5 తీయాలి అంటాడు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.